హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎండిఎస్ ఆర్థో డెంటిస్ట్ మరియు ఇంప్లాంట్స్ స్పెషలిస్ట్ డాక్టర్ కరణం సుధీర్ చౌదరి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. హాయ్ సార్. హాయ్ అమ్మా. సార్, చాలామంది పంటి నొప్పి దాంతో బాధపడుతూ ఉంటారు. దానికి అంటే నొప్పి వచ్చినప్పుడు లవంగం కానీ లేదంటే అప్పటికప్పుడు నొప్పి తగ్గడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అసలు పంటి నొప్పి ఎందుకు వస్తుంది సార్? దీనికి కారణాలు ఏమంటారు? అంటే మెజారిటీ పీపుల్లో పన్ను పుచ్చిపోవడం వల్ల పంటి నొప్పి వస్తుందమ్మా. అంటే అది మనకి కొంత ముందు నుంచి హింట్లు ఇస్తుంది. అంటే ఎందుకు పుచ్చిపోతుంది సార్? సో మనం సాధారణంగా స్వీట్ తిన్నప్పుడు స్వీట్లో సుక్రోజ్ అని ఉంటుంది. ఓకే. ఆ సుక్రోజ్ అనేది పంటి గ్రూస్లో వేరుకుంటుంది. అంటే పంటి గ్రూస్ అంటే పన్ను మనకి చెయ్యి ఇలా పెట్టినప్పుడు చేతిలో రేఖలు ఉంటాయి కదా, అలాగే పంటి లోపల గ్రూస్ ఉంటాయి. లైన్స్ చిన్న డాట్స్ గ్రూస్ ఉంటాయి. దాన్ని పిట్ అండ్ ఫిషర్స్ అంటాం. సో ఆ గ్రూస్లో విరుక్కొని అది బ్రష్తో క్లీన్ కానప్పుడు అది ఉండిపోతుంది. 48 hours తర్వాత అది అతుక్కుంటుంది. అది పులిసిపోయి లాక్టిక్ యాసిడ్ అని లాక్టోబాసిల్ అనే ఒక బ్యాక్టీరియా ఫామ్ చేస్తుంది. అది లాక్టిక్ యాసిడ్ అని ఒక యాసిడ్ని క్రియేట్ చేస్తుందమ్మా. అది రఫ్గా 3.5 pH దగ్గర పన్ను చిన్న హోల్ ఇస్తుంది. నేను చేసే ప్రక్రియ అంతా మీకు నేను చెప్పే ప్రక్రియ కంటికి కనిపించదు. ఓకే. ఇది మైక్రో లెవెల్. ఓకే. సో ఆ డాట్ అనేది పన్నంతా వ్యాపించేదానికి కొన్ని సంవత్సరాలు అవుతుంది. ఓకే. 3 years, 4 years, 5 years అవుతుంది. సో ఈ స్టేజ్ తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఆ బ్లాక్గా కనిపించడం, దాని తర్వాత పన్ను హోల్ అవ్వడం, తర్వాత నెక్స్ట్ చల్లనీళ్ళు తాగినప్పుడు కొద్దిగా జివ్వు అని లాగుతుంది. ఆ స్టేజ్లో కూడా నెగ్లెక్ట్ చేస్తే నెక్స్ట్ పన్ను నొప్పి స్టార్ట్ అవుతుంది. నొప్పి అంటే ఆ పన్ను పుచ్చు పంటి లోపల దాకా వెళ్ళి పంటలో 3 భాగాలు ఉంటాయి. ఎనామిల్ అని, డెంటిన్ అని, మూడోది రూట్ కెనాల్ అని. సో ఆ 3 భాగాలు దాటి కిందకి బాడీ కనెక్షన్కి స్టార్ట్ అయ్యి అక్కడ చీము ఇన్ఫెక్షన్ క్రియేట్ చేస్తుందమ్మా. ఓకే. ఆ ఇన్ఫెక్షన్ వల్ల పెయిన్ ఉంటుంది. ఓకే. అంటే దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్? సో సాధారణంగా వెంటనే పన్ను నొప్పి వచ్చినప్పుడు వస్తే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని చేస్తామమ్మా. ఓకే. అంటే మెజారిటీ ఒక 50% పీపుల్ వెంటనే వస్తారు, చేసుకుంటారు. ఇంకొక 20-30% వచ్చి 2-3 times అన్ని రకాల ఆప్షన్స్ ట్రై చేస్తారు. మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తీసుకోవడం, లవంగం పెట్టుకోవడం. సో ఇలాంటి ఆప్షన్స్ అన్నీ తీసుకొని అప్పుడు ఒక 1 month 2 months పోస్ట్ పోన్ చేసి వస్తారు. అయితే వాళ్ళకి ఏంటంటే అప్పటికే ఆల్రెడీ ఎక్కువ ఆ చీము ఏదైతే ఉందో అది గడ్డ కింద మారుతుంది. టాబ్లెట్స్ వల్ల నొప్పి తగ్గుతుంది కానీ ఇన్ఫెక్షన్ బయటికి రాదు. డెంటల్ పెయిన్ టాబ్లెట్స్ వల్ల తగ్గదు. ఓకే. సో అది హోల్ క్రియేట్ చేసి లోపల దాకా క్లీన్ చేసి ఇన్ఫెక్షన్ తీసేసి ఒక ఆప్షన్. లేదా పాత రోజుల్లో అయితే పన్ను తీసేసేవాళ్ళు, తీసేస్తే అంతా బయటకు వచ్చేస్తుంది. సో ఈ 2 ఆప్షన్స్ ద్వారానే కరెక్ట్ అవుతుంది. ఓకే. తెలియక ఓన్లీ మందులు వాడితే ఏమవుతుందంటే ఆ చీము గడ్డ కింద మారుతుంది, ఆ పన్ను అలాగే బ్లాక్ అయిపోయి డెడ్ ఇంకా ఎక్కువ ఇన్ఫెక్షన్ అయిపోయి పీస్ అయిపోతుంది. అంటే ఇప్పుడు పన్ను తీసేస్తే మళ్ళీ ఆ ప్లేస్లో మళ్ళీ వేరేది రీప్లేస్ చేయాలి కదా సార్? చేసుకోవచ్చు. ఓకే. ఇంప్లాంట్స్ అని, జర్కోనియా బ్రిడ్జెస్ అని ఉన్నాయి. ఓకే. అలా కాదు వాళ్ళు ముందే వచ్చారు అన్నప్పుడు రూట్ కెనాల్ చికిత్స అనే ప్రాసెస్ చేస్తాం. ఓకే. సో ఈ మళ్ళీ అంటే ఇప్పుడు రూట్ కెనాల్ మీరు ఏదైతే చెప్పారో అది చేస్తే మొత్తం పంటి నొప్పి అనేది పూర్తిగా క్యూర్ అవుతుందా సార్? పూర్తిగా క్యూర్ అవుద్దమ్మా. ఓకే. బుక్స్ చెప్పేది 96, 97, 98% సక్సెస్ రేట్ ఉంటుందని. కానీ మేము ప్రాక్టికల్గా చూసింది ఇప్పుడు మా అమీర్పేట్ డెంటల్ హాస్పిటల్లో ఇప్పటి వరకు ఒక 25,000 రూట్ కెనాల్స్ వేసి ఉంటాం. ఓకే. ఇప్పుడు చేసే డాక్టర్ కూడా బాగా సీనియర్, ప్రజెంట్ ఉండే డాక్టర్ ఇప్పుడు 7 years నుంచి చేస్తున్నారు. ఆమె ఒక ఇప్పటికి few thousands 7 నుంచి 10,000 మా దగ్గరే చేసి ఉంటారు. ఓకే. సో ఈ రూట్ కెనాల్ చికిత్స మెజారిటీ మేము సింగిల్ సిట్టింగ్, ఒక సిట్టింగ్ 40 నిమిషాల్లోనే అయిపోతుంది. ఓకే. అయితే కొన్ని చోట్ల 3 సార్లు 4 సార్లు తిరుగుతారు. కొన్ని కేసెస్ ఎక్కువ విజిట్స్ అవసరం అవుతాయంటే అడ్వాన్స్డ్ మెటీరియల్స్ వాడకపోవడం, డాక్టర్కి సరైన అంటే బాగా ఎక్స్పీరియన్స్డ్ అయితే 1 single సిట్టింగ్ చేస్తారు. మంచి మెటీరియల్స్ వాడితే తక్కువ టైంలో అవుద్దమ్మా. తర్వాత పేషెంట్స్ కూడా ఫస్ట్ విజిట్ వస్తే ఇన్ఫెక్షన్ తక్కువ ఉంటే ఒక సిట్టింగ్లో అయిపోతుంది. ఓకే. సో పేషెంట్స్ అలా కాకుండా 6 నెలలు సంవత్సరం మందులు నడిపి తర్వాత వచ్చే పేషెంట్స్కి ఇంకొక సెకండ్ సిట్టింగ్ అవసరపడవచ్చు. కొన్ని బాగా ఎక్సెస్ కేసులు ఉన్నప్పుడు డ్యామేజ్ అయినప్పుడు ఇంక తీసేయాల్సింది, వేరే దారి ఉండదు. బట్ రూట్ కెనాల్ అనేది ఇంతకు ముందు రోజుల్లో నొప్పితో కూడుకున్నది అనే అభిప్రాయం ఉండేది. ఇప్పుడు 0 అబ్జల్యూట్లీ పెయిన్లెస్, నొప్పి లేకుండా రూట్ కెనాల్ చేస్తున్నాం. 95%, 98% కేసెస్కి పెయిన్ ఉండదు. ఓకే. ఎన్ని డేస్ పడుతుంది సార్? ఒక సిట్టింగ్లో అయిపోద్దమ్మా. ఓకే. 40 నిమిషాల్లోనే అయిపోద్ది.
రీసెంట్గా 4-5 డేస్ బ్యాక్ అనుకుంటాను, అప్పర్ ఆర్చ్ మొత్తం అరిగి ఉన్నాయి వచ్చారు. 14 రూట్ కెనాల్స్ ఒకే రోజులో చేసాం. ఓకే. ఆయన 56 ఏళ్ళు కర్ణాటక నుంచి వచ్చారు. బార్డర్ మన యాదగిరి తాండూర్ దాటిన తర్వాత యాదగిరి అనే ప్లేస్ నుంచి వచ్చారు. ఓకే. సో ఆయనకి 14 మేము 14 ఒకేసారి చేద్దాం అనుకోం. ఒక 4 or 5 స్టార్ట్ చేస్తాం. పేషెంట్ కంఫర్టబుల్ ఉంది అయిపోయింది అనుకుంటే ఇంకో 4 స్టార్ట్ చేస్తాం. అది కూడా ఆయనకి నాకు ఇబ్బంది లేదండి, నేను మిగతా కూడా ఈరోజు చేసుకుంటాను అన్నారు అనుకోండి, మిగతా కూడా చేస్తాం. ఓకే. ఈరోజే చేయాలని కండిషన్ ఎక్కడ పెట్టుకోం. ఎంతవరకు పేషెంట్కి నొప్పి లేకుండా ఉంటుందో, ఎప్పటి వరకు పేషెంట్కి కంఫర్టబుల్ ఉంటారో అంతవరకు కంటిన్యూ చేస్తాం. అంటే ఆఫ్టర్ ట్రీట్మెంట్ మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి సార్? చాలామంది రూట్ కెనాల్ అయిన తర్వాత క్యాప్ అనేది తప్పనిసరిగా వేసుకోవాలి. ఓకే. ఈ క్యాప్ అనేది వేసుకోకపోతే పన్ను విరిగిపోతుంది, స్ట్రెంగ్త్ ఉండదు. సో తప్పనిసరిగా రూట్ కెనాల్ తర్వాత క్యాప్ వేసుకోవాలి. ప్రత్యేకమైన ప్రికాషన్స్ ఏం లేవు. మీ ఒరిజినల్ పెళ్ళి అలా క్లీన్ చేసుకుంటారో సేమ్ అదేవిధంగా క్లీన్ చేసుకోవచ్చు. ఇది ఎప్పటికీ ఉంటుంది. ఓకే సార్, మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అమ్మా.